హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఏంటిది అనుకుంటున్నారా? సమ్మర్ స్పెషల్గాన మనకి వైజాగ్లోనే నయాగరా వాటర్ ఫాల్స్ అనేది బీచ్ దగ్గర పెట్టారండి. ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఎంట్రీలోనే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఆ వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇదేంటంటే జమ్మూ కాశ్మీర్లో ఎలా ఉంటుంది ఏంటనేది సో చూపించారండి. ఇలా ఎంటర్ అయిన తర్వాత వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇది లోపలికి అండి ఎంట్రీ. ఆ ఎంట్రీ టికెట్ 100 రూపీస్ అండి. చిన్నపిల్లలకి 3 ఇయర్స్ దాటిన వాళ్ళకి కూడా 100 రూపీస్. చూడండి ఎంట్రీ అవ్వి కొద్ది కూడా మనకి కాశ్మీర్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో క్రియేట్ చేశారు. వాటర్ ఫాల్స్ అయితే బాగా అరేంజ్ చేశారు. యాపిల్ ట్రీస్ కూడా, తర్వాత స్నో హిల్స్, హట్స్ ఇవన్నీ అరేంజ్ చేశారు. తర్వాత దీని బయటకు వచ్చేసరికి ఇగో ఎగ్జిబిషన్ అండి. ఇది ఎగ్జిబిషన్లోని రకరకాల పికిల్స్, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపిడ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, మీకు తెలిసిందే కదా ఎగ్జిబిషన్లోని. సో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఈ ఎగ్జిబిషన్ అండి. ఈ ఎగ్జిబిషన్లోని ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఈ ఫుడ్ ఐటమ్స్ అయిపోయిన తర్వాత బాగా అట్రాక్టివ్గా ఉండేది ఏంటండి, మీకు తెలిసే ఉంటుంది, ఫ్యాన్సీ ఐటమ్స్, అవి క్లిప్స్, స్టిక్కర్స్ ఇవన్నీ అండి. ఇదంతా అయిపోయింది. ఇదంతా ఆర్కే బీచ్లోనే కండక్ట్ చేశారండి ఎగ్జిబిషను, వాటర్ ఫాల్స్. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసండి, ఈ ఎగ్జిబిషన్ పక్కనే మనకి అయోధ్యలోని రామయ్య ఎలా ఉంటుందో ఆ అయోధ్య రామయ్య సెట్టింగ్ కూడా చూపించారండి. దీనికి ముందు ఈ ఎగ్జిబిషన్ పక్కనే ఏమవుతుందంటే చూడండి, సాగర కన్య ఉంటుంది చూడండి, ఎలా స్విమ్ చేస్తుంది ఏంటనేది బాగా క్రియేట్ చేశారు. చూడండి రియల్గా వచ్చి స్విమ్ చేసినట్టు చాలా బాగా క్రియేట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత దీని సైడే మనకి అయోధ్య రామయ్య సెట్టింగ్ అని చెప్పాను కదా, అక్కడ ఎలా ఉంటుందో అలాగే ఎంట్రీ అయిన తర్వాత ఇలా రాముడి వారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ 100 రూపీస్ అండి. సో ఇగో చూడండి, మేము ఈవినింగ్ టైం వెళ్ళాము. ఆ లైటింగ్స్లోని ఆ టెంపుల్ మాత్రం చాలా మెరిసిపోయిందండి. సెట్టింగ్ అయితే సూపర్. అయోధ్యలో ఎలా ఉందో లోపల కూడా ఫినిషింగ్ కూడా అలాగే ఉందండి. అంతేకాకుండా ఈ ఫినిషింగ్తో పాటు లోపల విగ్రహం ఉందండి. అబ్బా ఎంత బాగుందో, అయోధ్యలోని ఆ రాముడి వారు ఎలా ఉంటారనేది ఆ విగ్రహం అనేది అలాగే ఉందండి. సో ఈ బ్లాక్ అనేది ఎందుకు చేస్తుందంటే వైజాగ్లో దగ్గర ఉంటే కనుక ఇది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. సో చూస్తారని, విజిట్ చేస్తారని చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.